హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టాప్ 5 బుర్రపాడ్ సీన్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. అదే అండి, హై సీన్స్. కానీ నేను ఓన్లీ చాలా తక్కువ ఫిలిమ్స్ గురించే చెప్తున్నాను. ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే. ఈ లిస్ట్లో ఫస్ట్ మూవీ వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన అతడు మూవీ. ఈ ఫిలిం ఎన్నిసార్లు మా టీవీ వాళ్ళు వేసినా బోర్ కొట్టకుండా ఫ్యామిలీతో కలిసి చూసే మూవీస్లో ఈ మూవీ కూడా ఒకటి. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా డ్యూటీ చేశారు ఈ మూవీకి. మహేష్ బాబు గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది. త్రివిక్రమ్ గారి స్టోరీ అండ్ టేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు ప్రొఫెషనల్ కిల్లర్ స్టోరీ నుంచి ఒక ఫ్యామిలీ డ్రామా స్టోరీకి ఎంత ఈజీగా ట్రాన్సిషన్ చేశారంటే విత్ జస్ట్ ఒకే ఒక ట్రైన్ సీన్తో. హ్యాట్స్ ఆఫ్ టు త్రివిక్రమ్ గారు. ఈ మూవీలో నాకు నచ్చిన సీన్స్ చాలానే ఉన్నాయి. మహేష్ బాబు గారి ఇంట్రడక్షన్ సీన్. నెక్స్ట్ నాకు నచ్చిన ఇంకో సీన్ వచ్చేసి జాతర ఫైట్ సీన్. బట్ వీటన్నిటికంటే నాకు హై ఇచ్చే సీన్ మాత్రం పొలంగట్టు ఫైట్ సీన్. ఇప్పటికీ ఆ సీన్ వస్తుందంటే అన్ని పనులు అనుకొని చూస్తాం. ఈ ఫైట్ చాలా స్టైలిష్గా కొత్తగా ఉంటుంది. ఈ లిస్ట్లో సెకండ్ మూవీ వచ్చేసి ప్రభాస్ గారు నటించిన ఛత్రపతి మూవీ. ఈ సినిమాలో ఎలివేషన్స్ ఉంటాయి భయ్యా, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అసలు. నాకు ఇంకా గుర్తు, థియేటర్స్లో సీట్స్ లేకపోతే ఎక్స్ట్రా సీట్స్ వేశారు. ఆ టైంలో ప్రభాస్ గారు మాస్ ఇమేజ్ని బాగా ఎలివేట్ చేసింది. రాజమౌళి ప్రభాస్ గారి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది. రాజమౌళి గారు స్టోరీ టెల్లింగ్లో మాస్టర్. ఆయన ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో ఆయన గురించి డాక్యుమెంటరీ వచ్చింది, జస్ట్ ఒకసారి వాచ్ చేయండి. ఇందులో నాకు నచ్చిన సీన్స్ చాలానే ఉన్నాయి. ఇంట్రో ఫైట్ సీన్, అలాగే కాట్రాస్తో ఫైట్ సీన్. వీటన్నిటికంటే నాకు బాగా హై ఇచ్చిన సీన్ మాత్రం ఇంటర్వెల్ సీన్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ ఇన్ టీఎఫ్ఐ అని చెప్పచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వస్తున్న మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన రవీంద్ర సమేత వీరరాఘవ. జనరల్గా హీరో ఇంట్రొడక్షన్ కోసమో ఆర్ జస్ట్ ఏదో మాస్ ఎంట్రీ కోసమో ఒక ఫైట్ పెడతారు, కానీ ఇక్కడ అలా కాదు. ద ఇంట్రడక్షన్ ఫైట్స్ టోటల్గా హోల్ మూవీని డ్రైవ్ చేస్తుంటుంది. అసలు ఫస్ట్ 15 to 20 minutes ఉంటుంది భయ్యా, బుర్రపాడ అంతే. అసలు ఆ యాక్షన్ సీన్స్ కొరియోగ్రాఫ్ చేసిన రామ్ లక్ష్మణ్ గారివి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అసలు జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా బాగుంటారు ఈ ఫిలింలో. జగపత్ బాబు గారు విలన్స్ రోల్లో చేసిన మూవీస్లలో నాకు ఈ మూవీ చాలా ఇష్టం. ఈ మూవీస్లో నాకు నచ్చిన సీన్స్ చాలానే ఉన్నాయి. నాకు నచ్చిన సీన్ వచ్చేసి వార్నింగ్ సీన్, ఇంకొకటి టార్చ్ బేరర్ సీన్. కానీ నాకు బాగా ఇష్టమైన సీన్స్, లేకపోతే మనందరికీ బాగా ఇష్టమైన సీన్ వచ్చేసి ఆ ఫైట్ సీన్ అండి. ఫస్ట్ ఫైట్ సీన్ హై రిపీట్ వాల్యూ ఉన్న ఫైట్ సీన్. అదైతే అసలు చాలా చాలా బాగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. చాలా టాప్ నాచ్గా డిజైన్ చేశారు ఫైట్ సీన్ మాత్రం. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ ఫైట్ సీన్. లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి రంగస్థల మూవీ. చాలా రోజుల తర్వాత సుక్కు గారు మళ్ళీ తనదైన స్టైల్లో చేసిన మూవీ ఇది. దీనికి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నిజంగానే ప్రాణం పెట్టి చేసిన ఫిలిం. ఆయన నటన విశ్వరూపం చూస్తారు ఈ మూవీలో. చాలా రా అండ్ రస్టిక్గా ఉంటుంది ఈ మూవీ. హోల్ క్యాస్ట్ జగపత్ బాబు గారు, సమంత గారు, ఆది గారు, ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు చాలా అమేజింగ్గా చేశారు ఈ సినిమాలో. డిఎస్పి గారి సాంగ్స్ చాలా పెద్ద అసెట్ అని చెప్పొచ్చు ఈ మూవీకి. ఇప్పటికీ ఆ సాంగ్స్ మనం వింటూనే ఉంటాం. ఇందులో నాకు నచ్చిన సీన్స్ చాలానే ఉన్నాయి. అజయ్ ఘోష్ గారి ఫైట్ సీన్, ఆ థంపింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో రామ్ చరణ్ గారు కర్ర పట్టుకొని పోతుంటే రత్నవేలు గారు ఆ వాక్ని క్యాప్చర్ చేసిన విధానం చాలా బ్రిలియంట్గా ఉంటుంది. నెక్స్ట్ నాకు నచ్చిన సీన్, ఆది గారు డెత్ తర్వాత మన రామ్ చరణ్ గారు కత్తి పట్టుకొని వెళ్ళే సీన్. ఈ సీన్లో రామ్ చరణ్ గారు కత్తి పట్టుకొని స్లో మోషన్లో నడుస్తూ డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆ సీన్ చాలా ఎలివేట్ అయ్యింది. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ సీన్. కానీ నాకు అన్నిటికంటే బాగా హై ఇచ్చిన సీన్ మాత్రం క్లైమాక్స్. రంగస్థలం అని చెప్పి క్లైమాక్స్ మాట్లాడుకోకపోతే ఎలా. ఆ రివీలింగ్ ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ పోతుంది లోపల అనే మీమ్కి పర్ఫెక్ట్ యాక్ట్ అండి అది. ఆ హైతో మనం థియేటర్స్ నుంచి వచ్చేస్తాం. వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్ అని చెప్పొచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వస్తున్న మూవీ నేచురల్ స్టార్ నాని గారు నటించిన జెర్సీ మూవీ. నాని గారు టాప్ నాచ్ యాక్టింగ్ స్కిల్స్తో ఒక స్పోర్ట్స్ డ్రామా ఓరియంటెడ్ మూవీ చేశారు. నాకైతే ఆయన నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనిపించింది. హై ఇవ్వడం అంటే ఏదో ఫైట్స్ వల్లనే కాదండి, ఎమోషనల్ సీన్స్తో కూడా హై ఇప్పించవచ్చని నాని గారు ప్రూవ్ చేశారు. ఇప్పటికీ ఎవరైనా చాలా రోజుల తర్వాత
శ్రమించి సక్సెస్ వస్తే వాళ్ళు వెంటనే రిలేట్ అయ్యే సీన్ ఆ ట్రైన్ సీన్. ఇది ఎన్నిసార్లు చూసినా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అనిరుద్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ ట్రైన్ సీన్కి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా నాని గారు యాక్టింగ్ అయితే కుమ్మేశాడని చెప్పొచ్చు. చాలా సటిల్గా చేశారు. కొన్ని సీన్స్ అయితే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఫెయిల్యూర్స్ తర్వాత ఒక రే ఆఫ్ హోప్ లాంటి సక్సెస్ వస్తే ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో ఈ సీన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నాకు నాని గారు చేసిన మూవీస్లలో ఈ మూవీ చాలా అంటే చాలా ఇష్టం. గౌతమ్ గారు అయితే సెకండ్ మూవీకే ఇంత లెవెల్ అవుట్పుట్ ఇచ్చారంటే టూ సూపర్బ్ అని చెప్పొచ్చండి. అర్రే ఒక్క నిమిషం, ఇంకా వీడియో అయిపోలేదు. వెళ్ళే ముందు ఒక్కసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే మీకు నచ్చిన హై సీన్స్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.